హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈరోజు వీడియోలో రానున్న రోజుల్లో మార్కెట్లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ డేటాతో పాటు M&M ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ రైట్స్ ఇష్యూ రిలేటెడ్గా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. 208 రూపీస్లో ప్రెసెంట్ వాళ్ళ షేర్ ప్రైస్ ఉంటే రానున్న రోజుల్లో వీళ్ళ రైట్స్ ఇష్యూని 50 రూపీస్లో తీసుకొస్తారని చెప్తున్నారనమాట. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి చూస్తే అది మనకి 76% డిస్కౌంట్లో రైట్స్ ఇష్యూ వస్తున్నట్టు M&M ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. దాని తర్వాత ట్రైడెంట్ అలాగే HDFC బ్యాంక్ వాళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ లెవెల్స్ మాట్లాడుకొని మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. రిజల్ట్స్ సీజన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి ఐటీ కంపెనీస్ అయితే వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అవి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత బెటర్ గా ఉండడంతో వాటి స్టాక్ ప్రైసెస్ చాలా బాగా మూవ్ అవడం అయితే జరిగింది అనమాట. అది కూడా మార్కెట్ ని కొంత పాజిటివ్ గా సపోర్ట్ చేస్తే వ్యాక్సిన్ రిలేటెడ్గా మీరు గమనించినట్లయితే మన వీడియోస్లో కూడా మాట్లాడుకుంటున్నాం. సో వ్యాక్సిన్ రిలేటెడ్గా ఎవరైతే వ్యాక్సిన్ తయారీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత పాజిటివ్ అప్డేట్స్ ఇస్తున్నారనమాట. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ ట్రయల్స్ చేసినప్పుడు పాజిటివ్గా మాకు డేటా వస్తుంది. ఎర్లీ 2021కి ఈ వ్యాక్సిన్ మేము మార్కెట్లోకి తీసుకొస్తామని చేస్తున్న అప్డేట్స్తో ఒకే 2021 ఎర్లీకి అంతా కూడా ఈ వైరస్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని ఒక పాజిటివ్ సెంటిమెంట్ అంతా కూడా మార్కెట్లో ఉండడంతో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో మంచి సెల్ ఆఫ్ కనిపించినా సరే వ్యాక్సిన్ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్స్ మళ్ళీ మార్కెట్ని అయితే లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. బట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే మనకి డైలీ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో దీన్ని మార్కెట్ కన్సిడరేషన్లోకి తీసుకోకపోయినా డెఫినెట్లీ మనం కన్సిడరేషన్లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బికాస్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఓవరాల్ ఇండియా లాక్డౌన్ అనేది కొంత పక్కన పెడితే రీజనల్గా ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ అయితే లాక్డౌన్స్ అయితే విధిస్తున్నాయి కాబట్టి అది కూడా కంపెనీస్ని ఇంపాక్ట్ చేస్తుంది. బట్ ఏ స్టేట్స్లో లాక్డౌన్ ఉంది అండ్ ఆ స్టేట్స్లో ఏ కంపెనీస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయనేది మనం క్లీన్గా గమనించాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏ కంపెనీని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ వాళ్ళ ప్రొడక్షన్ ఏ స్టేట్స్లో ఫోకస్ అయిందనేది మీరు జస్ట్ సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ డేటా అనేది అవైలబిలిటీలోకి అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, రిజల్ట్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ మేజర్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL టెక్ వీళ్ళందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిలో విప్రో అండ్ ఇన్ఫోసిస్ సంబంధించిన రిజల్ట్స్ అనేది స్టాక్ ప్రైజెస్ని చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వీక్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనకి ఐటీ కంపెనీస్ కదా రిజల్ట్స్ పోస్ట్ చేశాయి అండ్ ఇప్పుడైతే HDFC బ్యాంక్ వాళ్ళైతే రిజల్ట్స్ పోస్ట్ చేశారు నిన్న జూలై 18th. అండ్ రానున్న రోజుల్లో బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్లోంచి ఎక్కువ రిజల్ట్స్ రాబోతున్నాయి అనమాట. సో నెక్స్ట్ వీక్ అంతా ఏ రోజుల్లో ఏ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయనే డేటా అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో SBI కార్డ్స్ వాళ్ళు జూలై 20న వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయబోతున్నారు. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ వీళ్ళందరూ కూడా జూలై 21 వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ ఎలా ఇంపాక్ట్ అయింది, ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్గా రీసెంట్ ట్రెండ్ ఎలా ఉందనేది మనకి జూలై 21 అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మిగిలిన ఏ కంపెనీస్ ఏ రోజుల్లో రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారనే డేటా అయితే ఇక్కడ మీకు ఉంటుంది. అలాగే రొసారీ బయోటెక్ IPO లిస్టింగ్ కూడా ఉంది మనకి ఈ వీక్లో. సో జూలై 23 మనకి లిస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అంతకు ముందే మనకి అది మనకు అలాట్ అయిందా లేదా అనేది అయితే తెలిసిపోతుంది అనమాట. రొసారీ బయోటెక్ స్టేటస్ అంటే మీరు అప్లై చేసినట్లయితే అది మీకు అలాట్ అయిందో లేదో అని తెలుసుకునే స్టేటస్ ఎప్పుడైతే మార్కెట్లోకి అప్డేట్ అవుతుందో ఆ లింక్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు ప్లేస్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మీరు ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే మీకు అలాట్ అయిందో లేదో తెలిసిపోతుంది అనమాట. లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్లో లిస్ట్ అవుతున్న ఫస్ట్ IPO అనుకోవాలి రొసారీ బయోటెక్. సో ఆల్రెడీ మనం రొసారీ బయోటెక్ IPO రిలేటెడ్గా కంప్లీట్ డేటా అయితే మాట్లాడుకున్నాం. సో వాళ్ళు కొంత ఎక్స్పెన్సివ్గానే మార్కెట్లోకి వస్తున్నారు. బట్ లిస్టింగ్ అవుతున్న రోజు కూడా మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా మార్కెట్ లేదంటే నెగిటివ్గా ఉందా అనేది కూడా రొసారీ బయోటెక్ లిస్టింగ్ ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంది. M&M ఫైనాన్స్ ఒక రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే మీకు ఏవో నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ నెంబర్స్ అంతా వదిలేయండి, నేను దీన్ని మీకు సింపుల్గా చెప్తాను. ప్రెసెంట్ M&M ఫైనాన్స్ ఒక షేర్ ప్రైస్ 208 రూపీస్ దగ్గర ఉంది. కానీ వాళ్ళు రానున్న రోజుల్లో వాళ్ళ రైట్స్ ఇష్యూని 50 రూపీస్ పర్ షేర్లో తీసుకొస్తారు అని చెప్తున్నారు. సో సింపుల్గా చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 76% డిస్కౌంట్తో వాళ్ళు రైట్స్ ఇష్యూని ప్రొవైడ్ చేస్తున్నట్లు అనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ ద్వారా డబ్బులు రైజ్ చేస్తుంది. S బ్యాంక్ ఏమో FPO ద్వారా డబ్బులు రైజ్ చేస్తుంది. మళ్ళీ M&M ఫైనాన్స్ వాళ్ళేమో రైట్స్ ఇష్యూ ద్వారా డబ్బులు రైజ్ చేస్తారంటున్నారు. మరి FPOకి ఈ రైట్స్ ఇష్యూకి తేడా ఏంటంటే FPOలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఈవెన్ నా దగ్గర S బ్యాంక్ షేర్స్ లేకపోయినా సరే నేను ఈ FPOలో పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ఈ రైట్స్ ఇష్యూలో కేవలం M&M ఫైనాన్షియల్ షేర్ హోల్డర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. దీనికి సంబంధించి వీళ్ళు రికార్డ్ డేట్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారు. ఆ రికార్డ్ డేట్ లోపు ఎవరికైతే డీమ్యాట్ అకౌంట్లో M&M ఫైనాన్షియల్కి సంబంధించిన షేర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది కేవలం ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళ షేర్ హోల్డర్స్కి M&M ఫైనాన్షియల్ వాళ్ళు ఇస్తున్న డిస్కౌంట్ మాత్రమే. సో ఇంత మంచి డిస్కౌంట్లో ఇస్తున్నారు కదా అని ఎవరైనా కొత్తగా ఈ షేర్స్ని కొని రానున్న రోజుల్లో ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళకి అంత డిస్కౌంట్లో వస్తున్నట్లయితే కాదు.
సో ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే మనకి కంపెనీకి సంబంధించిన షేర్స్ మన దగ్గర ఉండాలి కాబట్టి సో ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడం కోసం నేను 208 దగ్గర 100 షేర్స్ కొనుక్కుంటాను. అండ్ వీళ్ళ రైట్స్ ఇష్యూ 1:1 రేషియో కాబట్టి అంటే నా దగ్గర ఎగ్జిస్టింగ్ గా ఎంత క్వాంటిటీ ఉంటాయో రైట్స్ ఇష్యూలో కూడా నేను సేమ్ క్వాంటిటీని అప్లై చేసుకోవాలన్నమాట. సో 1:1 కాబట్టి ఆల్రెడీ నా దగ్గర 100 షేర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా నేను 100 షేర్స్కి ఎలిజిబుల్ అవుతాను కాబట్టి 100 షేర్స్ని 50 రూపీస్ లెక్కన కొనుక్కుంటాను అనమాట. సో ఓవరాల్గా నా టోటల్ క్వాంటిటీ 100 + 100 200 అయింది. M&M ఫైనాన్షియల్లో టోటల్గా రైట్స్ ఇష్యూ తర్వాత నాకు 200 క్వాంటిటీ ఉంటుంది. బట్ ప్రైస్ మాత్రం కేవలం దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి 100 షేర్స్ని నేను 208 దగ్గర కొన్నాను. బట్ నాకు రైట్స్ ఇష్యూలో 50 రూపీస్ దగ్గర 100 షేర్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ నేను కొన్న 208, నెక్స్ట్ నాకు వచ్చిన 50. ఓవరాల్గా దీని యావరేజ్ నాకు 129 రూపీస్ అవుతుందన్నమాట. సో కొత్తగా ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేద్దాం, సో మంచి డిస్కౌంట్లో వస్తుంది కదా అనుకుంటే మీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కేవలం అది 37.5% డిస్కౌంట్తోనే మీకు వస్తున్నట్లు అనమాట. సో 208 రూపీస్ దగ్గర ఉన్న షేర్ ప్రైస్కి 50 రూపీస్ పర్ షేర్ రైట్స్ ఇష్యూ ద్వారా ఇస్తారు అంటే మరి షేర్ ప్రైస్ రానున్న రోజుల్లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది, సో షేర్ ప్రైస్ పడుతుందా లేకపోతే పెరుగుతుందా, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే డెఫినెట్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఇంత % డిస్కౌంట్లో రైట్స్ ఇష్యూని తీసుకొస్తుంటే స్టాక్ ప్రైస్లో మనకి ఇమీడియట్గా కొంత కరెక్షన్ అయితే కనిపించవచ్చు. బట్ ఎక్కువ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ షేర్స్ని రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేయాలి కాబట్టి ఎగ్జిస్టింగ్గా ఉన్న షేర్ హోల్డర్స్ ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా దాన్ని మార్కెట్లో సెల్ చేసే ప్రయత్నం అయితే చెయ్యరు. అండ్ ఈవెన్ ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడానికి కొత్తగా కూడా ఇన్వెస్టర్స్ షేర్స్ కొనే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఈ రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ఈ కంపెనీకి సంబంధించిన EPS ఎర్నింగ్ పర్ షేర్ అనేది 50% డ్రాప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎర్నింగ్స్ అంటే కంపెనీ సంపాదించే రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ అవేం మారవు కదా ఈ రైట్స్ ఇష్యూ వల్ల. కాకపోతే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇప్పుడు డబల్ అవ్వబోతున్నాయి. సో కొత్త షేర్స్ తీసుకురాబోతున్నారు అనమాట. ఆల్రెడీ వీళ్ళ ప్రమోటర్స్ దగ్గర ఉన్న షేర్స్ అమ్మడం కాదు, ఇది కొత్తగా షేర్స్ని తీసుకురాబోతున్నారు కాబట్టి ఈక్విటీ డైల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ మీద అనేది కూడా చెప్తాను. సో దట్ ఆ కంపెనీకి సంబంధించిన PE ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా పెరుగుతుంది. దేర్ బై కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ కూడా వాల్యుయేషన్స్ని మ్యాచ్ చేయడానికి కొంత తగ్గాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఒకవేళ ఆల్రెడీ M&M ఫైనాన్స్లో షేర్స్ని హోల్డ్ చేస్తున్నట్లయితే ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఈ రైట్స్ ఇష్యూ తప్పకుండా అప్లై చేయాల్సిందే. ఒకవేళ మీరు ఎందుకులే రైట్స్ ఇష్యూ నాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు రికార్డ్ డేట్గా 23rd జూలై అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అంటే బై 23rd జూలై M&M ఫైనాన్స్ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్నట్లయితేనే కమింగ్ డేస్లో ఈ రైట్స్ ఇష్యూని మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి కాబట్టి దానికి 2 days ముందే మీరు షేర్స్ అనేటివి కొనుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ రోజు కొన్నా ఆ రోజు ముందు రోజు కొన్నా మీకు ఎటువంటి అడ్వాంటేజ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు రికార్డ్ డేట్కి షేర్స్ని డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తున్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి 28th జూలై నుంచి మీరు ఈ రైట్స్ ఇష్యూని అయితే అప్లై చేసుకోవచ్చు. 28th జూలై నుంచి 11th ఆగస్ట్ వరకు కూడా ఈ రైట్స్ ఇష్యూ ఓపెన్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. సో వీళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఈ కంపెనీని ట్రాక్ అయితే చేయట్లేదు, కాకపోతే ఈ కంపెనీ రిలేటెడ్గా కామెంట్ సెక్షన్లో చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ రిజల్ట్స్ అయితే అప్డేట్ చేస్తున్నాను. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ని మీరు గమనించినట్లయితే వీళ్ళు టెక్స్టైల్, పేపర్ అండ్ ఎనర్జీ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తూ ఉంటారు. టెక్స్టైల్ బిజినెస్లో వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ని యూకేకి, యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ వైరస్ ఈవెంట్ అనేది వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంపాక్ట్ చేసింది. అండ్ వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నా, యూఎస్కి, యూకేకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నా సరే ఆ సప్లై చైన్ కూడా డ్యామేజ్ అయింది కాబట్టి వీళ్ళ ఓవరాల్ బిజినెస్ మీద అది ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. సో అది క్లియర్గా వాళ్ళ నెంబర్స్లో అయితే కనిపిస్తుంది. 2020 ఏప్రిల్, మే, జూన్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ని 2019లో ఉన్న ఏప్రిల్, మే, జూన్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్స్తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ 46% ఫాలో అయ్యాయి అండ్ వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ 91.7% అయితే ఫాలో అవడం జరిగింది. అండ్ వీళ్ళ బిజినెస్ వైడ్గా చూసినట్లయితే వీళ్ళకి టెక్స్టైల్ బిజినెస్లో అంతకు ముందు వస్తున్న రెవెన్యూస్తో ఇప్పుడు వస్తున్న రెవెన్యూస్ని కంపేర్ చేస్తే ఆ రెవెన్యూస్ 45% ఫాలో అయ్యాయి. అండ్ పేపర్ బిజినెస్లో వాళ్ళకి అంతకుముందు వస్తున్న రెవెన్యూస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు వస్తున్న రెవెన్యూస్ 50% ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్న వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి వీళ్ళు కట్టాల్సిన డబ్బుల్లో 1000 crores 17th జూలై పే చేశారు అని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. కంపెనీ ఆల్రెడీ 6854 crores పే చేసింది అండ్ ఇప్పుడేమో 1000 crores పే చేసింది. ఓవరాల్గా 7854 crores వడాఫోన్ ఐడియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కట్టిందనమాట. ఇంత కట్టిన తర్వాత కూడా వడాఫోన్ ఐడియా వాళ్ళు 51,400 crores దగ్గరగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ కేసు అయితే మనకి సుప్రీంకోర్టులో ప్రెజెంట్ రన్ అవుతుంది. రేపు అంటే మండే జూలై 20న మనకి దీని హీరింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ HDFC బ్యాంక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ దాంతోపాటు HDFC బ్యాంక్ ఒక 26th యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని కూడా ఇక్కడ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను.
సో ఈ డేటా అయితే మీకు టెలిగ్రామ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డేటా అంతా కూడా ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటున్నట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇక్కడ సింపుల్గానే ఉంది కాబట్టి మీరు టెలిగ్రామ్లో ప్లేస్ చేసిన ఈ ఇమేజ్ని గమనించడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా బిగినర్స్ ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక రిజల్ట్స్ గురించి కాబట్టి కొన్ని టర్మ్స్ అని నేను వాడతాను. ఎన్ఐఐ, ఎన్ఐఎం, అలాగే కాసా, డిపాజిట్ గ్రోత్, లోన్ గ్రోత్ ఇవన్నీ వాడుతూ ఉంటాను కాబట్టి ఇవి మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే స్టాక్ అనాలిసిస్లో ఫస్ట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనాలిసిస్ని గమనించండి. దాంట్లో మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒక రిజల్ట్స్ని అండ్ ఆ కంపెనీ గురించి నేను మాట్లాడుతూ టోటల్గా ఒక బ్యాంక్ స్టాక్ను అనాలిసిస్ చేస్తున్నప్పుడు, రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ఏ టర్మ్స్ ఉంటే దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలనేది నేను చాలా డీటెయిల్గా అక్కడ మాట్లాడాను. సో ఆ వీడియోని చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ప్రెసెంట్ వాళ్ళ ప్రాఫిట్స్గా 6,658 crores అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్స్తో కంపేర్ చేస్తే 19.6% వాళ్ళ ప్రాఫిట్స్ పెరగడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఐఐ అంటే వాళ్ళు వడ్డీల ద్వారా ఎంత సంపాదించుకున్నారని చూస్తే అది 15,665 crores ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అది ఇప్పుడు 17.8% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ లోన్ గ్రోత్ 21% ఇంక్రీజ్ అయింది, డిపాజిట్ గ్రోత్ 24.6% ఇంక్రీజ్ అయింది. వీళ్ళ కాసాలో కూడా 26% గ్రోత్ కనిపించింది ఫ్రెండ్స్. కాసా అంటే ఏంటి? కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. సో ఏ బ్యాంకుకి అయినా సరే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులు అనేది ఆ బ్యాంకుకి చాలా అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. బికాస్ కరెంట్ అకౌంట్లో ఉన్న డబ్బులకి బ్యాంక్ అసలు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులకు కూడా కంపేర్డ్ విత్ అదర్ డిపాజిట్స్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ బ్యాంక్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ డబ్బుల్ని బ్యాంక్ వేరే ఒకరికి లోన్స్గా ఇచ్చి మంచి ఇంట్రెస్ట్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ బ్యాంకుకి సంబంధించి కాసా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ బ్యాంకుకి సంబంధించి మంచి ప్రాఫిటబిలిటీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఉన్న ఇతర కంపెనీస్తో పోలిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించిన ఓవరాల్ లోన్ బుక్లో మారటోరియం పర్సంటేజ్ అనేది కొంత తక్కువగానే ఉందన్నమాట. ఇప్పటివరకు మాట్లాడుకున్నంత పాజిటివ్ ఫ్రెండ్స్, బట్ వీళ్ళ ప్రావిజన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో ప్రావిజన్స్ ఇయర్ ఆన్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వాళ్ళు చేసిన ప్రావిజన్స్ అండ్ ఇప్పుడు చేసిన ప్రావిజన్స్ని కంపేర్ చేస్తే ఇప్పుడు చేసిన ప్రావిజన్స్ 49% ఇంక్రీజ్ అయినట్లు అనమాట. సో ఎప్పుడైతే ప్రావిజన్స్ ఎక్కువ అవుతుందో అది మనం నెగిటివ్గా చూడాల్సి ఉంటుంది. సో వీళ్ళ అసెట్ క్వాలిటీలో టాప్ లైన్లో మనకి వీక్నెస్ కనిపించడం, అలాగే వీళ్ళ ప్రావిజన్స్ పెరగడం అనేది మనం నెగిటివ్ సెగ్మెంట్లో చూడొచ్చు. అండ్ దీంతో పాటు యాన్యువల్ జనరల్ మీటింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అంతా కూడా నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారో తప్పకుండా ఈ డేటా పాయింట్స్ని చూసే ప్రయత్నం అయితే చేయండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఇమీడియట్గా 11,040ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ డౌన్ సైడ్కి ఫాలో అయితే కూడా 10,816 ఇమీడియట్గా, అండ్ అది కూడా ఫాలో అయితే 10,717 సపోర్ట్గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 21,640, ఫది బ్రేక్ అయితే 21,250 అండ్ రెసిస్టెన్స్గా ఇమీడియట్గా సో ఇక్కడ ఉన్న లెవెల్కి దగ్గరగానే ఉంటుంది లెవెల్ 22,080 ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ అది బ్రేక్ అయితే 22,560. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. 23rd July వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ నిఫ్టీ 10,900 దగ్గర ఉంది. సో ఇమీడియట్గా మనకి 11,000 దగ్గర ఒక సైకలాజికల్ మార్క్ రెసిస్టెన్స్, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా కొంత రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. కానీ రీసెంట్ డేస్లో 11,000 దగ్గర స్ట్రాంగ్ రైటింగ్స్ అయితే కనిపిస్తూ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఈ ఏరియా నుంచి షిఫ్ట్ అవుతూ 11,200 దగ్గర డేటా పాయింట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి అనమాట. అంటే 11,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళదు అని ఎవరైతే కాల్ రైటర్స్ ఇప్పటి వరకు బిలీవ్ చేస్తూ వచ్చారో రీసెంట్గా మార్కెట్లో వచ్చిన పాజిటివ్ మూవ్తో మేబీ 11,000 కూడా బ్రేక్ అవ్వచ్చేమో. సో రిస్క్ తీసుకోవడం ఎందుకని 11,200 దగ్గర రైట్ చేస్తున్నారనమాట. సో కమింగ్ టైమ్స్లో 11,000 నుంచి రెసిస్టెన్స్ 11,200కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. డౌన్ సైడ్ మాత్రం 10,800 స్టిల్ మనకి ఇంకా ఇంపార్టెంట్ లెవెల్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇంట్రాడేలో మేక్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓవరాల్గా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇమీడియట్గా 10,800ని మనం స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. అండ్ దాని తర్వాత 10,700. బట్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మాత్రం ఒక 11,000 బ్రేక్ చేసి సస్టైన్ అయితే 11,200 మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.